తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. ఈరోజు తారీఖు చూసుకున్నట్లయితే 19/4/2026 రైతు భరోసా నిధులైతే ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగిందనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, రైతన్నలు ఎవరైతే ఎదురు చూస్తున్నారో రైతు భరోసా కోసం అయితే మీ అందరికీ ప్రభుత్వం అయితే ఒక గుడ్ న్యూస్ చెప్పిందనమాట. రైతు భరోసా నిధులు ఎకరం నుంచి 10 ఎకరాల వారికి ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో వాళ్ళందరికీ ప్రభుత్వం అయితే డబ్బులు విడుదల చేసింది. ఈరోజు అందరికైతే అమౌంట్ అయితే వాళ్ళ ఖాతాల్లో అయితే పడబోతుంది అనమాట. అది ఎవరెవరికి పడబోతుందని దాని గురించి నేను క్లియర్గా స్పష్టత అయితే ఇవ్వబోతున్నాను. అయితే ఇక్కడ మొన్నటి వరకు మనకి ఎవరికైతే రైతులకి ఇక్కడ ఎకరం ఉన్న 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న కేవలం ఏమైంది, మనకి 6,000 రూపాయలే డబ్బులు పడ్డాయన్నమాట. అయితే ఇప్పుడు మిగతా డబ్బులు ఏదైతే రెండో విడత డబ్బులు పడాల్సిన డబ్బులు ఉన్నాయో అవి ప్రభుత్వం అయితే అందరికైతే ఈ రోజు అయితే విడుదల చేస్తున్నట్లు ఒక స్పష్టత అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఈరోజు మీ అందరి ఖాతాల్లో డబ్బులు అయితే పడుతున్నాయన్నమాట. ఆల్రెడీ ప్రభుత్వం అయితే క్లియర్గా ఇన్ఫర్మేషన్ కూడా అయితే ఇచ్చింది. ఈరోజు మీ ఖాతాలో ఎన్ని గంటలకి డబ్బులు పడుతున్నాయి, అలానే ఏ జిల్లాల వరకు డబ్బులు పడుతున్నాయని చెప్పేసి నేను క్లియర్గా అయితే మీకు ఒక అప్డేట్ ఇస్తాను. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్, ఇక్కడ మనకి ఇన్స్టాగ్రామ్ గ్రూప్ ఉందన్నమాట. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసి మన ఇన్స్టాగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు ముందుగానే, అందరికన్నా ముందుగానే ఈరోజు ఏ జిల్లాల వరకు పడుతున్నాయి, ఎవరెవరికి పడుతున్నాయి, మొత్తం ఎంత డబ్బులు పడుతున్నాయి అని చెప్పేసి నేను క్లియర్గా మన గ్రూప్లో పెడతాను అనమాట. వాట్సాప్ గ్రూప్లో మీరు అక్కడికి వెళ్ళి అయితే చెక్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ రైతు భరోసా ఇక్కడ కొత్తగా పట్టాదారులు పొందిన రైతులకు కూడా విడుదల చేస్తున్నారనమాట ఈరోజే. ఇప్పుడు ఎవరెవరికి పడుతున్నాయి ఈరోజు అమౌంట్, మొన్న ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు నుండి కేవలం 6,000 పడ్డ రైతులకు పడుతున్నాయి. అలానే మనకి ఫిబ్రవరి 28 లోపు కొత్త పట్టాదారులు ఎవరైతుంటే రైతు భరోసాకి అప్లై చేసుకోండి అని చెప్పేసి చెప్పారనమాట. అలా అప్లై చేసుకుంటే 62,000 మందికి కొత్తగా అయితే అప్లై చేసుకున్నారని చెప్పేసి చెప్పారనమాట. ఈ 62,000 మందికి కూడా ఈరోజు అయితే డబ్బులు మొత్తం వాళ్ళకి ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా అమౌంట్ అయితే క్లియర్గా పడుతుంది అనమాట. మొత్తం ఇప్పుడు ఎకరానికి మనకి 6,000 చొప్పున డబ్బులు అయితే ఈరోజు అయితే ప్రభుత్వం అయితే జమ చేస్తుంది అనమాట. మీ పేరు మీద ఇక్కడ 6 ఎకరన్నర 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంటే ఖచ్చితంగా మీ అందరి ఖాతాలో అయితే ఈరోజు అమౌంట్ అయితే పడుతుంది. మొత్తం 15 ఎకరాల లోపు 31 జిల్లాలు ఉన్న రైతులందరికీ అయితే అమౌంట్ అయితే విడుదల చేస్తుంది అనమాట. మీకు మీ ఖాతాలో డబ్బులు పడాలంటే తప్పకుండా మీ భూములు అనేవి అయితే సాగు భూములు అయి ఉండాలి. అయితే ఇక్కడ ఆల్రెడీ ప్రభుత్వం మొదటి విడత ఏం చేసింది, కేవలం సాగు భూములు ఉన్న వాళ్ళకి మాత్రం విడుదల చేసింది. ఇక్కడ మీకు ఫస్ట్ ఏదైతే విడతలో డబ్బులు పడ్డాయంటే ఖచ్చితంగా మీ భూములు సాగు భూములు అనమాట. అంటే మీకు ఫస్ట్ విడతలో డబ్బులు పడ్డాయంటే మీకు సెకండ్ విడతలో కూడా మీకు డబ్బులు పడతాయి. ఎందుకంటే మీ భూములు సాగు భూములు కాబట్టి ఫస్ట్ విడతలోనే మీకు ప్రభుత్వం విడుదల చేసింది. ఒకవేళ ఫస్ట్ విడతలో ఎవరికైనా డబ్బులు పడలేదంటే మాత్రం మీ భూములు అయితే సాగు భూములు కానట్టు అనమాట. సాగు భూములు ఉన్న వాళ్ళకి మాత్రం అమౌంట్ విడుదల చేస్తుంది. ఇప్పుడు మొదటి విడతలో ఎకరం ఉన్న వాళ్ళందరికీ పడ్డాయి అనమాట. అంటే ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న అందరికీ డబ్బులు పడ్డాయి. ఇప్పుడు ఈ విడతలో ఏమవుతుందంటే ఎకరన్నర, అలా 2 ఎకరాలు 3 ఎకరాలు ఇలా ఎవరికైతే ఎకరంన్నర పైన ఉంటుందో, ఎకరన్నర కావచ్చు, ఎకరం 10 గుంటలు కావచ్చు, ఎకరం 5 గుంటలు కావచ్చు, ఇలా ఎవరికైతే ఎకరం పైన ఉంటుందో వాళ్ళందరికీ అమౌంట్ ఇప్పుడు విడుదల చేస్తుంది అనమాట ప్రభుత్వం. ఈరోజు రేపు ఎల్లుండి మొత్తం మనకి 3 రోజుల్లో అమౌంట్ అయితే మొత్తం క్లియర్ అవుతున్నట్టు ప్రభుత్వం అయితే స్పష్టత ఇచ్చింది. మీకు మీ ఖాతాలో అమౌంట్ పడ్డ తర్వాత తప్పకుండా నాకైతే ఒకసారి అయితే కామెంట్ చేయండి వచ్చి. ఎందుకంటే అమౌంట్ విషయంలో ప్రతి ఒక్కరికి ఏమైనా డౌట్ ఉన్నా సరే అందరూ మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్లో చాలా అంటే చాలా అప్డేట్లు ఇస్తున్నాను. మీకు చాలా అంటే యూజ్ అవుతుంది ఆ వాట్సాప్ గ్రూప్. ఎందుకంటే ఇలాంటి ఏవైనా అప్డేట్స్ చిన్న అప్డేట్స్ వచ్చినా నేను వాట్సాప్ గ్రూప్లో పెడతాను. వెంటనే మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. వాట్సాప్లో మెసేజ్ వచ్చినట్టు వస్తుంది, మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా అమౌంట్ గురించి మరిన్ని మీకు అప్డేట్స్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరైతే ఇక్కడ వెయిట్ చేయండి. ఈరోజు రేపు ఎల్లుండిలోపు మీ అందరి ఖాతాల్లో అమౌంట్ అయితే పడుతున్నాయన్నమాట. బట్టి విక్రమార్క గారు కూడా మనకైతే క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మనకి ఏదైతే మీటింగ్ జరిగిందో ఆ మీటింగ్లో వచ్చేసి మనకైతే క్లియర్గా చెప్పారనమాట. ఏమని చెప్పారో చూసారు కదా, అమౌంట్ అయితే అందరికీ విడుదల చేశామని చెప్పేసి క్లియర్గా చెప్పారు. అలానే ఇక్కడ మీరు ఇంకోటి చూసుకోవచ్చు, మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మనకైతే క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అందరికీ అమౌంట్ పడుతుంది, అందరైతే ఏం వరి కానవసరం లేదు అని చెప్పేసి అయితే క్లియర్గా అయితే చెప్పడం జరిగింది. అమౌంట్ వచ్చే ముందు మీ అందరికైతే ఇలా మెసేజ్ వస్తుంది, చెక్ చేసుకోండి. ఈ మెసేజ్ వచ్చిందంటే మాత్రం తప్పకుండా మీకు అమౌంట్ అయితే పడుతుంది. అలానే ఇక్కడ అమౌంట్ విషయంలో ఇక్కడ చూసుకోవచ్చు, మొత్తం మనకైతే అక్కడ సాగు భూములని ఎంక్వైరీ చేయడం, సాగు భూమి సర్వేలు కూడా మొత్తం పూర్తి అయిపోయాయి కాబట్టి అందరికీ ఈరోజు రేపు ఎల్లుండిలోపు అందరి ఖాతాలో డబ్బులు అయితే పడుతున్నాయి. ఇంకా మరిన్ని డౌట్స్ ఏమన్నా ఉన్నా సరే ఇక్కడ జిల్లాల వారీగా మొత్తం విడుదలైన అమౌంట్ కావచ్చు, మొత్తం ప్రతి ఒక్క అప్డేట్ అయితే మనకైతే రైతు భరోసా నిధులు అయితే మొత్తం విడుదల చేశారనమాట. ఓకే, ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అందరూ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోని మీ తోటి రైతులందరికీ కూడా షేర్ చేయండి. అందరూ కింద లైక్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ ఏమైనా డౌట్ ఉన్నా సరే ఒక కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేస్తే నేను దాని గురించి వీడియోలో మాట్లాడతాను. ఓకేనా? ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. తప్పకుండా అందరైతే వీడియోని లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఇంకా డౌట్ ఉన్నా సరే ఒకసారి కామెంట్ చేస్తారని చెప్పి కూడా నేనైతే అనుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.